కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అటూరు, టేక్రియాల, లింగాపూర్లోని వరి కొనుగోలు కేంద్రాల్లో వరి పూర్తిగా నీటి మునిగింది. ఇక వరి కొనుగోలు కేంద్రాలు చెరువుల్లా మారిపోయాయి. దీంతో అన్నదాతలు వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. భారీ వర్షానికి లింగాపూర్ గ్రామంలో గాంధీగంజ్ ఆవరణంలో వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వరి పంట కొనుగోలు చేసుకోవడానికి కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు గడిచినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన సమయంలో కాంటా వేయకపోవడం వల్లనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దిచేష్వి పాటిల్ చొరవ తీసుకుని తడిసిన వరి ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేని ఎడల ఉద్యమం చేస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏమొస్తారు ఏది వస్తాం ఫింగర్ చెయ్యని విడనా తీసుకుంటాం.